ఇవాళ మా ఇంట్లో లంచ్‌కి సింపుల్‌గా సూపర్ టేస్టీ బెండకాయ వెల్లుల్లి కారం. ఇది నేను చాలా రోజుల నుండి ట్రై చేయాలనుకున్న రెసిపీ. అప్పుడప్పుడు బీటెక్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఫ్రీక్వెంట్‌గా రెసిపీ తీసుకొచ్చేది. నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. రెసిపీ ఎలా చేయాలో కూడా నోట్ చేసుకున్నాను. బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆల్వేస్ నార్మల్‌గా ఫ్రై చేయడం ఇలాగే అయిపోయేది. ఫైనల్లీ ఇవాళ టైం వచ్చేసింది. బెండకాయలు, పల్లీలు, కరివేపాకు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను. వెల్లుల్లి కారం కోసం 2, 3 ఎండుమిర్చీలు, 5, 6 వెల్లుల్లి తీసుకున్నాను. మా మమ్మీకి పల్లీలు వేస్తే అస్సలు నచ్చదు ఫ్రైస్‌లో. అందుకే నేను ఎప్పుడైనా నార్మల్‌గా ఫ్రై చేసేస్తుంటా. బట్ ఒక్కోసారి అలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయాలి కదా! సరే, పౌడర్ కోసం పల్లీలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మిక్సర్‌లో వేసేసి ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. రోట్లో వేసి నూరితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడంత టైం లేదు కాబట్టి మిక్సర్‌లోనే కానిచ్చేసాను. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసి అందులోనే వేయించుకున్న కరివేపాకు, పల్లీలు ఇంకా మనం ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 5-6 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేయాలి. చాలా వరకు ఇలా పౌడర్‌ని డీప్ ఫ్రై చెయ్యరు. బట్ నాకెందుకో ఇలా డీప్ ఫ్రై చేస్తేనే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందనిపించి ఇలా ట్రై చేశా. ఇప్పుడు మనం వేయించుకున్న బెండకాయలను కూడా వేసేసి ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఫంక్షన్స్లో చేసే బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేనైతే ఫంక్షన్స్లో వెజ్లో ఏదైనా డిష్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ బెండకాయ ఫ్రైని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఒక 2 మినిట్స్ తర్వాత చపాతీ ఆర్ రసంలో సైడ్ డిష్‌లా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను వేడి వేడి అన్నంలో ట్రై చేశాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బావుంది. మీరు కూడా నాలా ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ ట్రై చేయకపోతే వెంటనే నేను చెప్పినట్టు ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది.